నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు పొద్దున్నే అయితే బజారు పోయి టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అవన్నీ మార్కెట్ పోయి తీసుకొని వచ్చినాడు. ఎందుకు తీసుకొచ్చినాడు అంటే చూపిస్తా చూడండి. పొద్దున్నే మటన్ చేసుకొని ఎత్తుకొని పోవాలా అని స్టార్ట్ చేసినాడు. నువ్వు చేస్తే మెత్తగా అయిపోతుంది, నేనే చేసుకుంటాను చేసుకున్నాడు. నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తా. ఏమా నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తా, ఆయన అయితే మటన్ చేస్తున్నాడు. పొద్దున్నే ఇంకా టిఫిన్ అయితే నేను తినలే, ఆయన అయితే టిఫిన్ తినేసినాడు, నేను తినాలి. బయట తెచ్చినాడు ఇది టిఫిన్ కూడా, దోశ వడ, సాంబార్ వడ, దోశ వడ, సాంబార్ అన్నీ. ఆయన అయితే మటన్ కూర చేసుకొని వెళ్ళిపోయినాడు. మీటింగ్ ఏంట ఈరోజు, అందుకోసం సార్ కోసం మటన్ అయితే చేసుకొని ఎత్తుకొని పోయినాడు. ఇదిగోండి కొంచెం ఇంట్లో పెట్టినాడు, క్యారీకి తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆయన డ్యూటీ అయిపోయింది, ఇప్పుడు నా డ్యూటీ. నేనైతే దమ్ బిర్యానీకి అయితే దమ్ బిర్యానీ చేస్తాను ఇప్పుడు. దీనికి అన్ని మసాలాలు అన్నీ వేసి పెట్టుకుంటా ఉండా. ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుండా, బట్టలు ఉతకాల, ఈ వంట చేయాలి. సో దమ్ బిర్యానీ అయితే నేను చేసేస్తున్నా, చేసిన తర్వాత అయితే చూపిస్తా. ఆల్రెడీ మీరు అందరు చూసేస్తున్నారు కదా దమ్ బిర్యానీ ఎట్లా చేయాలో ఏమని, అందుకోసం అయితే నేను చూపించడం లేదు ఇప్పుడు. అందుకు అయిపోయిన తర్వాత అయితే చూపించేస్తా. అల్లం పేస్ట్ కూడా అయిపోయింది. ఈసారి నుంచి మీరు చెప్పినట్టే అదే పేస్ట్ తెచ్చుకొని, కాయలు అవన్నీ తెచ్చుకొని, అల్లము తెల్లగడలు తెచ్చుకొని పేస్ట్ కొట్టి పెట్టుకుంటా ఇట్లా డబ్బాలలో. అబ్బా ఇది ఘాటుకి తుమ్ములు వచ్చేస్తున్నాయి నాకు, మసాలాలు అన్నీ వేస్తాయి కదా, ఘాటుకు తుమ్ములు వచ్చేస్తుంటాయి. నేను దమ్ బిర్యానీ అంతా అయిపోయినాకైతే చూపిస్తా. ఫ్లిప్కార్ట్లో అయితే నేను డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టినా, ఇప్పుడు వచ్చింది డ్రెస్సు. ఇంకొకటి వచ్చి ఫోన్కి పౌచ్ ఆర్డర్ పెట్టినా, ఇప్పుడైతే వచ్చినాయి. చూద్దాం, పెట్టి చాలా రోజులు అవుతుంది. ఇది మేము లేక మళ్ళీ రిటర్న్ పెట్టేసినాం, అంటే క్యాన్సిల్ కొట్టింటే మళ్ళా పెడితే అప్పటికి ఫస్ట్ పెట్టినప్పుడు రేట్ తక్కువ అయింది, మళ్ళా పెడితే రేట్ అప్పటికే పెరిగిపోయింది. ఎట్లుందో చూద్దాం, బాగుంటే పెట్టుకునేస్తా, లేకపోతే రిటర్న్ పెట్టేస్తా. బాగుంది, చూస్తానే తెలిసిపోతుంది. నాకు గ్రీన్ కలర్ లేదు అసలు డ్రెస్సు, అందుకోసం అయితే గ్రీన్ పెట్టినా. పర్లే బాగానే ఉండాలి క్లాత్. అందుకు ఇది ఎంత అంటే 813 రూపాయలు. బాగుంది. ప్యాంటు కూడా లెంత్ ఎక్కువ వేసినాడు. ఈ మధ్య ప్యాంట్లు ఏమంటే తక్కువ వస్తున్నాయి లెంత్, చాలా లెంత్ ఎక్కువ ఉంది, దానివల్ల పట్టడంలే. టాపులు పడితే ప్యాంట్లు పట్టడంలే. బాగుంది డ్రెస్ అయితే నచ్చింది నాకు. ఇది ఒకరోజు వేసుకొని చూపిస్తాను, నేను బయటికి పోయేటప్పుడు వేసుకుంటా. డ్రెస్సులు నేను ఆర్డర్ పెడతా కానీ వచ్చినాయనుకో ఏమంటారు తొక్కి పాడేస్తా దానిని. అంటే తొక్కి పాడమంటే ఎక్కువ వాడేస్తా. కొంతమంది ఏమంటే ఒకసారి వేసుకొని దాచిపెట్టేసుకుంటారు, నేను అట్లా దాచిపెట్టను. డ్రెస్సులు కొన్నా కూడా, కొత్త డ్రెస్సులు కొన్నా ఏమైనా కూడా బాగా వాడేస్తా. నాకు డ్రెస్సులు వేసుకోవడం ఎక్కువ, అంటే కొత్తవి కానీ ఏవైనా కానీ ఎక్కువ యూస్ చేస్తా, నాకు కంఫర్ట్ అనిపిస్తే. ఇప్పుడు ఈ డ్రెస్ అయితే బాగా మెత్తగా ఉందని ఎన్ని మాటలు వేసుకున్నానో, ఈ డ్రెస్ అన్ని మాటలు వేసుకున్నాను. నా వెనక తీసుకునే వాళ్ళు అసలు వాడలే, నేనైతే చాలాసార్లు వాడేసిన. ఇదైతే ఫోన్ పౌచ్. నా సెల్లుకి పౌచులు దొరకడమే చాలా కష్టము. మా తమ్ముడు చూసి ఇది సరిపోతుంది చూడక్క అని చెప్పి పెట్టినాడు. చూద్దాం పడుతుంది. పట్టింది. పౌచులు ఎన్ని రోజులు అంటే, ఇది కోవిడ్ నుంచి అంతకుముందు వచ్చినప్పుడు తెచ్చినాడు ఈ సెల్లు. తెచ్చి దానికి వైట్ కలర్ పౌచ్ వేసుకొచ్చినాడు. అది అట్లే పట్టుకొని నల్లగా అయిపోయింది. మొన్న ఏమైందంటే మేము ఎస్ఎల్ఎన్ కాడికి పోయినాం కదా, అప్పుడు మా చిన్నోడు ఉన్నాడు కదా, మా మల్లమ్మ కొడుకు, వాడు పీకేసినాడు. ఇదంతా ఊడిపోయింది. దానివల్ల దాన్ని పక్కన పెట్టేసిన. ఇదైతే కొత్తది కదా, ఇక్కడ నైస్ ఉంటుంది, పట్టుకుంటే సర్రం జారిపోతుంది. నీకు ఇంక ఈ సెల్లు పౌచులు దొరకవు అంట అన్నాడు. మా తమ్ముడికి చెప్తానే ఉన్నా, రే ఇట్లా కానీ రాయడం చూడరా అంటే, మొన్న ఫ్లిప్కార్ట్లో చూసినాడు. దీనికి చూస్తే దొరికింది. ఇంకేనా చెప్పినా
లైక్ కొట్టుకు పెట్టుకున్నా. ఆర్డర్ పెట్టంటే ఇది పెట్టినాడు. బాగుంది. నాకు ఇంకా పూల పూలగా అట్లా బొమ్మలు వస్తాయి కదా, ఏంటి ఇష్టం. బట్ ఇది పడతాదో లేదో చూద్దాం, పట్టకపోతే రిటర్న్ పెడదాం అనుకున్నా. కరెక్ట్ అయితే పట్టేసింది. ఇంక ఇది ఉంచేసుకొని ఇదే దాంట్లో ఏమన్నా ఉంటే ఈసారి మళ్ళీ ఒకటి బుక్ చేస్తా. ఇదైతే బాగుంది, బాగా నచ్చింది. ఇది 200 చిల్లర పడింది. కలర్ కూడా బాగుంది. బిర్యానీ అయితే ఒక పక్క అయితే ఉంది. నేను ఈ సంబడంలో ఉన్న బిర్యానీ అయితే చిన్న దబరాలు పెట్టిన. అది చిన్న దబరాలు పెట్టడం వల్ల అడుగు అంటేస్తుంది, వద్దులే అని చెప్పి మళ్ళీ పెద్ద దబరాలు పెట్టిన. ఓ చేత వచ్చేసింది. బిర్యానీ అయిపోయినాక చూపిస్తాను. చికెన్ దమ్ బిర్యానీకి అయితే ఇక్కడ చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. బియ్యమే, ఎందుకంటే ఇది పెద్ద పొయ్యి, అది చిన్న పొయ్యి. సో దానివల్ల బియ్యం అయితే చాలా సేపు పడుతుంది అసలు ఉడకాలంటే. మారుస్తాం అనుకుంటున్నాను ఈ పక్క నుంచి ఈ పక్కకు. ఉడకలే ఇంకా బియ్యము. చికెన్ మాత్రం ఉడికిపోయింది. ఈ పక్కకు మార్చేస్తాయి. ఈ ఆడ అంత గలీజ్ అడ్డాలు అన్నీ గలీజ్ ఉన్నాయి. ఇవి అయితే బియ్యం కడిగి నీళ్ళు చెట్లకు పోద్దామని అట్లా పెట్టేసిన. ఇంక ఇవన్నీ తీసుకొని సర్దుకొని మళ్ళీ అదే పక్కకు ఇదే పక్కకు పెడదామని. ఆ పక్క పెడితే ఇది పెద్ద దబర కదా, ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు అవన్నీ ఉన్నాయి. షగ తగిలితే చుండ్రకపోతాయని భయంగా ఈ పక్కనే పెట్టినా. చూద్దాం ఎట్లా అవుతుందో. పెట్టి మార్చాలా, లేదంటే బిన్న కాదు, బిన్న అయిపోతే నా బట్టలు అయితే అయిపోయినాయి. దేవేయాల దానిని దీని గుడలతోనే పెద్ద తలకాయ నొప్పి నాకైతే. సో వంట అయితే అవుతా ఉండదు. ఇంకా ఆయన అయితే మధ్యాహ్నం రాడనుకుంటా, నాకు తెలిసి లేట్ అవుతుంది. ఆడే ఏమన్నా తినొస్తాడో లేదో తెలీదు. నేనైతే చేసుకొని తినేసి అంత పని చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంత కలుపుతా ఉండ, కిందిది పైకి కిందికి అంతా అన్నానికి పట్టాలి కాబట్టి. సో అన్నం అయితే ఇద్దరికేంది అంత ఉండదు అనుకోదు. మేము తినింది కాక మళ్ళీ ఎవరికైనా పెట్టాలంటే మాకు ఇష్టం అన్నమాట. చేసింది అట్లా పెట్టేదానికి కొంచెం అయితే దండిగా అయితే చేసినాం. ఎప్పుడైనా మేము చేస్తే ఒకరోజు చేసుకోం, మా ఇద్దరమైనా చేయం సామాన్యంగా. ఎప్పుడో చేసుకునేది. మేము చేసింది ఎవరికైనా పెట్టి వాళ్ళు తిని బాగుంది అని అంటే మాకు సంతోషం అన్నమాట. అట్లా కాలిపోతుంది. గుడులు దేవేసి వచ్చేతలకి చెమటలు కారిపోతున్నాయి. నేను దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది. నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు. చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మనం అంతా చికెన్ అంతా ఇదే అవుతుంది కదా, అప్పుడు కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాయి, కూరలాగా వేసుకొని తిందామని. పెరుగు చట్నీ అయితే చేయలేంగా. ఆయన వచ్చి ఒకవేళ అడిగితే చేస్తాలే అంటే నేను ఈ కూర ఆయనకి మటన్ ఉంది కదా సరిపోతుందిలే అనేసి. సూపర్గా ఉంది, కూరలో కలుపుకొని తింటే. ముక్కలు అయితే ఉప్పు సరిపోయింది. బియ్యంలో ఉప్పు తక్కువ వేసిన, ఎక్కువ వేయాల. ఉప్పు వేయాలి ఎక్కువ. కొంచెం ముత్తన్నం తింటే సప్పగా ఉంటుంది. కూరలో అట్లా వేసుకొని తింటే సూపర్గా ఉంది. చెమటలు కారిపోతున్నాయి. దమ్ బిర్యానీ అయితే సూపర్. పొద్దున పోయినాడు అసలు అన్నానికి కూడా రాలే. ఇప్పుడు వచ్చినాడు. నన్ను మా తమ్ముడు అయితే మా ఇంటికాంచి అయితే తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ పీస్ మిఠాయి తీసుకొని వచ్చినాడు. పీస్ మిఠాయి తిందని చెప్పి కూల్ చేసేదాన్ని పీస్ మిఠాయి ఎత్తుకొచ్చినాడు. ఏంది ప్యాకెట్లు తెచ్చినవే పీకుండా? తిను నువ్వు. మా జూలి ఎప్పుడెప్పుడా ఉండదు కాసుకొని చూడ. దాన్ని చూడగాక, నువ్వు దాన్ని చూడకుండా నీకు వద్దు తింటా. నోట్ల జల్లు ఉరుస్తుంది అప్పుడే. పిలుస్తుంది. నువ్వన్నీ భయపడుతుంది. ఇప్పుడు ఒకసారి అయితే నేను వేస్తా, మాది అడుగుతుంది. ఇప్పుడు అడుగుతుంది. గమ్మున ఉండ, అది అడుగుతుంది.
కెమెరా పెట్టినావు అంటే అడగలేదా అంటే గిస్తుంది నువ్వు దాని చుట్టూ చూడగాక నువ్వు గుద్ది నువ్వు తింటా ఉంది. చిన్న శబ్దం వచ్చినా కూడా మేము కూకురే పాడేవేమని తింటాను పరిగెత్తుకుంటూ వస్తుంది. దాచిపెట్టుకునే కూడా అదే భయమని ఎట్లా అడుగుతుంది ఇయని. ఐస్ క్రీమ్ కానీ ఏదైనా తిన్నప్పుడు అడుగుతుంది మళ్ళీ అడుగుతుంది చూసాను. అడుగుతుంది చూస్తుంది వేయకోకుండా నువ్వు దాని తిక్కు చూడకూడదు. దాని తిక్కు చూడకుండా నీకు గుద్ది నువ్వు తింటా అంటే అప్పుడు పిలుస్తుంది. పిలిచాలా వద్ద కాళ్ళు ఎత్తుతాన్ని ముడుస్తుంది మళ్ళా. మేమైతే కుర్కురేలా ఏం తెచ్చుకున్నా సౌండ్ లేకుండా ఎత్తుకోపోయి కనుక్కునేస్తుంది. మళ్ళీ సౌండ్ వచ్చింది అనుకో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆయనకు భయపడుతుంది కొంచెం. నేనైతేనా ఎన్ని మాటలు ఇంక వేస్తా అంటే తింటా ఉంటుంది కాళ్ళు బేబీ అని. ఆయనకు భయపడుతుంది. ఆయన కసురుకుంటాడు అందుకు భయపడుతుంది. వెయ్య ఈసారి అడుగుతుంది. ఇప్పుడు కాలు ఎత్తుతుంది మళ్ళీ ఏమంటాడో అని. జొల్లు గారుచుకుంటాడు అది. ఏమన్నాడు ఏం వేయాలని అడుగు. లేదు లేదు అంటే అడుగుతూ ఉంటుంది. దాదాపు ఇట్లా బల్ల తెలివి దానికి. అంత తెలివి అంటే అంత తెలివి. ఇప్పుడు నా కాడికి వస్తుంది చూసిపెట్టు నన్ను అడుగుతుంది. ఇది అతకపోతాను అందుకు గమ్ము అద్దా కాచి పడుతుందట చేసుకోలే. ఇప్పుడైతే ఇంటికి వచ్చిన మా అమ్మోళ్ళ ఇంటికా నుంచి. అట్లా వస్తా చేపల కూర తెచ్చుకున్నాడు మా అమ్మోళ్ళ ఇంట్లో నుంచి. మా ఎక్కువ ఇంట్లో నుంచి తలకాయ కూర తెచ్చుకున్నాడు. మా ఇంట్లో వచ్చి మటన్ పులుసు ఉంది, చికెన్ బిర్యానీ ఉంది. ఇగాక ఇన్ని తెచ్చుకున్నాడు. మళ్ళా తినేవాళ్ళగా తినడు. అవన్నీ ఫ్రిడ్జ్లో మురుగుతాయి. రంచిన తింటాడు. అవన్నీ ఫ్రిడ్జ్లో మురుగుతాయి. మళ్ళీ రేపు తింటాడు. నేనైతే తిన్నాను. అయిపోయి ఈరోజు బంధంగా. నిజం చెప్పు తింటానా? మటన్ కారే నువ్వు నటన్ కారే నింది. మళ్ళా నటన్ కారే అయితే నేను తింటానా? రేపు తింటానా సోమవారం. మళ్ళీ నటన కారే ఎందుకనే చెప్పు. అన్ని చెప్తా అంటే అందుకులే చెప్పాలి. చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. గుడ్ నైట్.